వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల జాబితా రెడీ చేసింది. దాదాపుగా మొత్తం అందరూ కూడా ఖరారయ్యారు. అలాగే వారసత్వ పోరు కూడా కాస్త గట్టిగానే ఉంది. మరి ఫైనల్ అభ్యర్థులు ఎవరు ఏంటనేది గతంలో చర్చించడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి అసలు ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో ప్రాబబుల్స్ కింద దాదాపుగా అందరూ ఖరారైపోయినట్టే, వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి అని చెప్తున్నారు. బట్ ఫైనల్ గా ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారం మనం చూస్తే కనుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా చాలా మంది పేర్లను ఖరారు చేసుకున్నాము అని చెప్పి అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కళ్ళ కింద. ఖమ్మంకి సంబంధించి ఎంపీ నామా నాగేశ్వరరావు గారిని ఖరారు చేశారు. ఖమ్మం నుంచి ఆయన పోటీ చేస్తారని. అలాగే చేవేళ్లకి గడ్డన్ రంజిత్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, కరీంనగర్ కి బోయిన్పల్లి వినోద్ కుమార్, ఆదిలాబాద్ ఆత్రం సక్కు, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇవి ఖరారయ్యాయి. అలాగే మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికే ఛాన్స్ అని చెప్పి అంటున్నారు బీఆర్ఎస్ నుంచి. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ తలసాని కుమారుడు సాయికిరణ్ కి మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇక నల్లగొండ స్థానానికి పోటీ చాలా ఎక్కువగా ఉంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడికి ఈసారి టికెట్ కావాలని అంటున్నారు. గుత్తా అమిత్ రెడ్డికి లేదు నల్లగొండ లేదా భువనగిరిలో ఏదో చోట అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరితే దానికి సంబంధించి అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంకొక పేరు కూడా వినిపిస్తోంది, తేరా చిన్నపరెడ్డి. అలాగే భువనగిరికి సంబంధించి గుత్తా అమిత్ తో పాటు పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బాలరాజు యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఇంకా భువనగిరిది కన్ఫర్మ్ చేయలేదు. అలాగే పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్క సుమన్కి ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నారంటున్నారు. అసెంబ్లీలోనే ఏం చేయనటువంటి వాళ్ళు మరి పార్లమెంట్కి వెళ్ళి ఏం చేస్తారనేది తెలియాలి. అలాగే ఇక మెదక్ నుంచి బీఆర్ఎస్ కి ఈసారి ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది అని చెప్తున్నారు. మెదక్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు అని. మరి అటువంటి స్థానంలో అక్కడ కూడా పోటీ అనేది ఉంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలుముల మదన్ రెడ్డి పేర్లు అక్కడ గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే వరంగల్ నుంచి కడియం కావ్య, ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పి దయాకర్ ఈ నలుగురు పోటీలో ఉన్నారు. ఈ నలుగురులో ఒకళ్ళకి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇటీవల కడియం శ్రీహరి గారు బాగా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చెప్పిన వాళ్ళకి సీట్ వెళ్ళబోతోంది అనేది కూడా చెప్తున్నారు. ఇక తర్వాత మహబూబాబాద్ కి మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ బీఆర్ఎస్ నుంచి. మహబూబ్ నగర్ నుంచి మహబూబాబాద్ సీతారాం నాయక్, రెడ్యా నాయక్, మాలోతు కవిత. ఇక మహబూబ్ నగర్ నుంచి చూస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అలాగే శ్రీనివాస్ గౌడ్ ఈ ఇద్దరు పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. ఇందులో ఒకళ్ళని కన్ఫర్మ్ చేస్తారని చెప్తున్నారు. ఇక నాగర్ కర్నూలు పోటీకి సంబంధించి చూస్తే ఎంపీ పోతుగంటి రాముల పేరు వినిపిస్తోంది. సిట్టింగ్ గా ఉన్నారు. ఆయనకి ఈసారి కూడా ఛాన్స్ అని చెప్పి చెప్తున్నారు. అయితే చాలా మంది మొత్తం అన్ని ప్రాబుల్స్ గానే ఉన్నాయి తప్ప ఇంకోట్లేదు. కేవలం ఖమ్మం, జహీరాబాద్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవి మాత్రం 100% కన్ఫర్మ్ అయిపోయాయి అని చెప్పి బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాకపోతే చాలా మంది మేము పోటీ చేయడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కి కేసీఆర్ మాటను కూడా ఎవరు లెక్క చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఆయనే మాట్లాడినప్పుడు మేము ఎందుకు అనవసరంగా మాట్లాడి బ్యాడ్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు అనేది కూడా తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు వినిపించినటువంటి పేర్లలో దాదాపు సగం మంది కాంగ్రెస్ తీర్థం త్వరలోనే పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలకి ముందు అనేది కూడా చెప్తున్నారు. చూద్దాం మరి బీఆర్ఎస్ నుంచి ఫైనల్ లిస్ట్ అనేది ఎవరికి వస్తుంది, ఇందులో ఎంతమంది నిలుస్తారు, ఎంతమంది పోటీలో ఉండబోతున్నారు, ఎవరికి అవకాశం రాబోతుంది అనేది ముందు చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.